రావు రమేష్ గారు చెప్పినట్టు ఇవాళ రోజు తప్పయింది రేపటి రోజున రైట్ అవ్వచ్చు, రేపటి రోజున తప్పయ్యేది ఈరోజు రైట్ అవ్వచ్చు అన్నట్టు రోహిత్ నాయుడు అతని విషయంలో మనం ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే నాకు చాలా గర్వం అనిపించింది. ఎందుకంటే తను రామకృష్ణ విషయంలో ప్రవర్తించిన తీరు నాకు చాలా నేను ఇంకా తోపుని అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయాడు అనిపించింది. ఎందుకనంటే మీరు ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే తను డిఫెండ్ చేసే టైంలో దగ్గరకు వచ్చాడని చెప్పేసి నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు నువ్వు నా ముందు బచ్చగాడు అన్నట్టుగా మాట్లాడాడు. ఆ విషయంలో అయితే నాకు చాలా తన గురించి నాకు నెగిటివ్ వచ్చేసింది. ఎందుకనంటే ఇక్కడ తోపులు ఎవరు ఉండరండి. ఇక్కడ బాడీ బిల్డింగ్లు పెంచుకొని వస్తే కాదు, అన్ని బలాలు అన్ని బుద్ధి బలాలు ఉండాలి. నువ్వు పెద్ద తోపు అయినంత మాత్రాన ఇక్కడ ఏమీ వరగదు. అలాగే నువ్వు మిథిలేష్ అదే స్థానంలో మిథిలేష్ ఉంటే నువ్వు అలా మాట్లాడేవాడు కాదు. చాలా సైలెంట్గా మాట్లాడేవాడివి, పొలైట్గా మాట్లాడేవాడివి. నువ్వేదో మిథిలేష్ని అంతకుముందు చెయ్యి వంచే దాంట్లో ఓడించావని చెప్పేసి ఇంకా నన్ను ఎవరు కొట్టరా అనుకొని చెప్పేసి నువ్వు అనుకుంటే పెద్ద తోపు కాదు. ఇవాళ జరిగిన టాస్క్ చేతులు ఇలా ఇలా హ్యాండ్ చేసే దాంట్లో నీకు చాలా అవకాశాలు ఇచ్చారు, కానీ మరి జడ్జెస్ నిన్ను ఫోకస్ చేయట్లేదా, లేకపోతే నువ్వే ఫౌల్ గేమ్ ఆడావు అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. అన్ని గేమ్లలో అందరూ తోపులు ఉండరు, కానీ నువ్వు చేసేది ఓకే, నీది 80% చాలా బాగుంది ఆట. కానీ ఈ గర్వం అనేది తగ్గించుకుంటే మనం ఆ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినా కూడా మనకు ఒక మంచి పేరు వస్తుంది. నువ్వు ఇలాగే గర్వం పెట్టుకుంటే నన్ను కొట్టేవాడు ఎవడు లేడు అనుకుంటే జనాలు చూస్తూనే ఉంటారు. ఇది ఓటింగ్తో నడిచే ప్రక్రియ, ఇది మసులుకోవాలి. నీకంటే వీకెస్ట్ కంటెస్టెంట్ ఉన్నాడని చెప్పేసి తన మీదకి వెళ్ళిపోవటం, తనకు వార్నింగ్లు ఇచ్చినట్టు మాట్లాడటం చేయకూడదు. నీకు సమబుజ్జిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడితే ఎవడు ఏమనడు. మాకైతే ఈ క్లియర్ కట్గా అదే అనిపించింది. గేమ్ అయితే అసలు ఎరగదీసేస్తున్నారు ఈరోజు. మనకి అసలు అంటే మీ మైండ్లో ఏదైతే అనిపించిందో నాకు అదే అనిపించిందని నేను అనుకుంటున్నా. నేను చెప్పిన దానికి అగ్రీ అయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఓవరాల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేది ఏంటంటే, నీ సమవుజ్జిని ఎంచుకొని వాళ్ళ మీద ఎలా గేమ్ ఆడాలనేది చెప్పేసి నువ్వు వెళ్తే నీకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. నీ మీదేం నాకు గర్జు లేదు. అలాగే ఇంకోటి వచ్చేసి ఈరోజు గేమ్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్సలెంట్గా ఆడారు. అలాగే మనం ఒకరిని ఎవరైతే ఈరోజు మనం ఎపిసోడ్ మొదలైనప్పుడు మనం ఎక్స్పెక్టేషన్ లేని వాళ్ళు ఈరోజు విజృంభించారు, అవునా కదా? ఎక్స్పెక్టేషన్ లేదంటే రామకృష్ణని మనం ఏమనుకోలేదు, హేమంత్ని మనం తనని అసలు మన దృష్టిలో కూడా పెట్టుకోలేదు. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ చేస్తారనుకున్నాము, కానీ లేడీస్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. కానీ మిథిలేష్, రామకృష్ణ, హేమంత్, ఎవరు చరణ్, వీళ్ళు ఇంకా బాగా చేశారు. నాకు తెలిసి రోహిత్ వచ్చేసి ఫౌల్ గేమే ఆడాడు చాలాసార్లు. ఇలాగా వంగింది. మరి జడ్జెస్ ఏం చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. తన మీద కన్సర్న్ ఉంటే మీరు డైరెక్ట్గా లోపల పంపించేయండి, అంతేగాని ప్రేక్షకుల వ్యూ పాయింట్ కూడా చూడండి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఎలా గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ ఏంటనేది కూడా మీరు కూడా గమనించండి. ఓకే, ఈరోజు గేమ్ చూసుకుంటే కనీ విని ఎరిగిన రీతిలో ఆడారు.